అంటే ఇప్పుడు ఈ రాధాష్టమి ముందరగా మనం చక్కటి ప్రేమ అనేటువంటిది అమ్మ మీద ప్రేమ ఉందా లేదా, నాన్న మీద ప్రేమ ఉందా లేదా, అన్న మీద ప్రేమ ఉందా లేదా. కాబట్టి ఇదంతా కూడా వ్యాపారం. నిజంగా ప్రేమ అనేది ఉంటే ఒకటికే పోతుంది, అంతే కదా. ప్రేమ అనేది ఉంటే నువ్వు దాన్ని ముక్కలు ముక్కలు చేయలేవు. కాబట్టి నిజమైన ప్రేమ అనేది కేవలం ఆత్మకి పరమాత్ముడికి మాత్రమే సంభవం. ఫినిష్. అందుకే ఎన్ని ఉండవు, ఊడిపోతాయి. ఒకటి ఊడిపోతూ ఉంటుంది. కొత్త ప్రేమలు కూడా ప్రారంభమవుతాయి. అత్తగారు అంటే ప్రేమ ఉంటుందా ఉండదా, ఉండాలా, లేకపోతే గెంటేస్తుంది ఇంట్లోంచి, అంతే కదా. ఇక్కడ అంటే అభిమానులు లేకపోతే ఇక్కడ ఉండేది చేస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి బాగుంటారు, అంతే కదా. నాటకాలు ఆడాల్సింది ఎక్కడికి పోతే అక్కడ అత్తగారి దగ్గర అత్తగారు అంటే అప్పుడు ఆమె సంతోషిస్తుంది. సరే అమ్మ సినిమాకి పోయిరా, సరే అమ్మ ఈ డబ్బులు తీసుకో అంటుంది. ఎక్కడికైనా కూడా ఈ కాబట్టి నిజంగా ప్రేమ అనేది భగవంతుడితో ఉంటుంది. మిగతా నాటకాలు ఆడాలి, లేకపోతే పనులు నాటకాలు చేయకపోతే. నువ్వు గురువుగారితో నాటకాలు ఆడమాక, నాన్ సెన్స్. నాటకాలు ఊళ్ళో ఆడదు, గురువుగారి దగ్గర నాటకాలు ఆడకూడదు. గురువుగారి దగ్గర ఉన్న విషయం చెప్పాలి. ఇది గురువుగారు భగవంతుడి యొక్క ప్రతినిధి. నాటకాలు ఆడుకుంటే నాతోనే నాటకాలు ఆడతాడు. విచిత్రమైన మనిషి. మాతో నాటకాలు ఆడమాక, మాతో తిన్నగా స్ట్రైట్ ఫార్వర్డ్ తిన్నగా చెప్పడం, అప్పుడు బాగుపడతాం అన్నాడు. కృష్ణ ప్రేమమయ రాధా, రాధా ప్రేమమయ హరి, జీవన నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ. కృష్ణ ప్రేమమయ రాధా, రాధా ప్రేమమయ హరి, జీవన నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ. రాధాకృష్ణులు వాళ్ళ మనసు ఒకళ్ళ మించి ఒకళ్ళకి పోదు. ఎందుకంటే అది ఏ రకంగా ప్రతి మనిషికి మన శరీరం అంటే మనకి ప్రేమ ఉంటుంది కదా. నువ్వు అమ్మని నాన్నని ప్రేమించక ముందు నీ శరీరాన్ని, ప్రతి మనిషి అంటే ముందు నీ శరీరం, ఆ తర్వాత అమ్మేంది నాన్నది మిగతా తర్వాత, అంటే మొట్టమొదట నువ్వు నీ శరీరం. ఆ రకంగా రాధాకృష్ణులు అంటే నిజంగా వాళ్ళిద్దరూ కృష్ణుడి నుంచే రాధారాణి, ఆయన వామభాగం నుంచి, ఆయన హృదయం నుంచి. అంటే వాళ్ళు వేరు కాదు. ఇక్కడంటే మనం ఎత్తుక్కుంటాం, ఇక్కడ సంబంధం భార్య భర్త అంటే వాడు తీసుకొచ్చి ఇంకా నమ్ముకోవాలి. కానీ అక్కడ అట్లా కాదు. రాధాకృష్ణులు అది వాళ్ళు మామూలుగా వాళ్ళు సహజంగానే. ఇది మొదట్లో ఉన్నది కృష్ణుడు అక్కడే, రాధారాణి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టిందా, కృష్ణుడే ఉండే దేవుడు అయితే ఎక్కడి నుంచి పుడుతుందా. కాబట్టి మొట్టమొదటి రాధారాణి నుంచి, కృష్ణుడి నుంచి వచ్చింది రాధారాణి. మనమంతా కూడా చిన్న చిన్న అంశాలు. అందుకే ఆయన జగన్నాథుడు అంటారు, ఆమెని జగన్మాత అంటారు. రాధారాణి జగన్మాత, కృష్ణుడు జగన్నాథుడు. మనమంతా కూడా ఎంత వాళ్ళ వెనకాల పడి ఉంటే మనం అంత సుఖంగా, అంత సంతోషంగా బతుకుతాం. అదే మనం వాళ్ళ కుటుంబానికి చెందాం. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం నుంచి బయటపడ్డాం. బయటపడి సంసారంలో కొట్టుకుపోతున్నాం, ఎతుకులాట్లో ఉన్నాం. ఇక్కడ అది మనకు సుఖం లేదు. మళ్ళీ నువ్వు ఆత్మను తెలుసుకుని కృష్ణ పరమాత్ముడితో మళ్ళీ సంబంధంలోకి వచ్చావంటే ఫినిష్. ఇంక నీ సంసారంలో గొడవలు కానీ, ఎత్తుపల్లాలు కానీ, కష్ట నష్టాలు కానీ డజంట్ కేర్. ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుంటుంది. కానీ మన మనసు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఊళ్ళో ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, నీ చదువు వదిలిపెట్టి తమాషాలన్నీ చూస్తూ ఉంటావు, చూడవు కదా. ఊళ్ళో ఏంటంటే జరుగుతూ ఉంటాయి, అయినా నువ్వు పట్టించుకో, నా పని ఏంది. అదే రకంగా ఈ సంసారంలో ఏందేందో జరుగుతూ ఉంటాయి, నువ్వు మాత్రం కృష్ణుడు, మనసు కృష్ణుడు. అంటే యోగులంతా చేసేది అది.
మనసు కృష్ణుడితో పట్టు విడిపోయిందంటే అశాంతి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆత్మకి ఈ శరీరం సంసారం ఈ రెండు ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇన్కంపాటబుల్. మనం ఇక్కడ ఆత్మ భౌతిక జగత్తులో సుఖపడలేదు. ఆత్మ ఆధ్యాత్మిక జగత్తులోకి పోవాలి. ఆత్మకి ఆధ్యాత్మిక సంబంధాలు కావాలి. ఇప్పుడు నిన్నోడో చూసి ఏదో కుర్రాడని ఆరోగ్యంగానే ఉన్నామని అందంగానే ఉన్నామని ఆరోగ్యం అందము కుర్రాడు చూసి పెళ్ళి కానీ తర్వాత రేపేదో నీకు యాక్సిడెంట్ అయ్యి నీ మూతి వంకరిపోయి నీ కళ్ళు పోయి అప్పుడు ఏమవుతుంది అంటే శరీరాన్ని చూసి నువ్వు ప్రేమించినట్లయితే అదంతా కోల్పోతుంది, పారిపోతావు, వదిలేసి అంతే కదా. కాబట్టి ప్రేమ అనేటువంటిది కేవలం భగవంతుడికి ఆత్మకి మాత్రమే చెందుతుంది. మిగతా అదంతా కూడా దాన్ని కామం అనొచ్చు, నాటకం అనొచ్చు, బాధ్యతలు అనొచ్చు. బాధ్యతలు నాటకాలు అంటే సంసారంలో బాధ్యతలు నాటకాలు లేదా కామం కోరిక. నువ్వు నా కోరికలు తీర్చు, నేను నీ కోరికలు తీర్చు. అంటే ఈ సంసారంలో నీ కోరికలు తీర్చకపోతే నువ్వు వాళ్ళతో స్నేహాన్ని ముగించేసుకుంటావు. ఇద్దరు మిత్రులు పోతూ ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు ఎప్పుడు నీ చేత పని చేయించుకొని వాడు నీకేం చేయకపోతే ఎంత దద్దమైన నీకు అర్థమవుతుంది. వీడేందో నన్ను వాడుకుంటున్నాడు. ఎప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు, నాకు పని ఉన్నప్పుడు ఎప్పుడు కనపడ్డు, వాడికి పని ఉన్నప్పుడు మాత్రం నన్ను పట్టుకుని తీసుకుపోతూ ఉంటాడు. అర్థమైపోతుంది కదా నీకు. అప్పుడు వెంటనే కట్ ఆఫ్. వీటితో స్నేహం మనకేం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ సంసారంలో అంతా కూడా స్వార్థంతో కూడినటువంటి ప్రేమలో పాడలే. ఇక్కడ ప్రేమ అనేటువంటిది కేవలం భక్తులు ఉంటారు. భక్తులు మనల్ని భగవంతుడితో కలుపుతూ ఉంటారు కాబట్టి దాన్ని నిజమైన ప్రేమ అనొచ్చు. మాకేం స్వార్థమైన ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చదువుకున్నారో లేదో చూడము, వాడు ముసలాడా కుర్రాడా చూడము అదని. ఎందుకంటే అవన్నీ బయట శరీరం యొక్క, కానీ ఆత్మ అందరిలో కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ఈ కులాలు, మతాలు, జాతులు, వయస్సులు, లింగ భేదాలు ఏమి చూడక అందరినీ కూడా భగవంతుడి సేవలో పెట్టి ఇతన్ని ఎలా ఆనందంగా బతికేట్టు చెయ్యాల. అంటే ఇక్కడ ఇది ఆశ్చర్యం కాదు. కృష్ణ ప్రేమమయ రాధా, రాధా ప్రేమమయో హరి. జీవనే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి, కానీ మనకి నువ్వు పక్షంలో చేరడానికి లేదు. నాకు కృష్ణుడు అంటే ఇష్టం, నాకు రాధారాణి అంటే ఇష్టం. ఇది తల్లిదండ్రి ఇద్దరిని కూడా ఇష్టపడాలి, అంతే కదా. ఈ తండ్రి లేకపోతే ఏం చేస్తావు? కాబట్టి పర్వాలేదు, తండ్రి లేకపోతే ఇంకా మంచిది. అంతకంటే కూడా నిజమైన తండ్రి కృష్ణుడు, జగత్పిత. కృష్ణుడితో సంబంధం అంటే ఎప్పుడు మనకి వియోగం అనేది ఉండదు. ఇంకా కృష్ణుడు రాధా కాకుండా ఎవరితో సంబంధం పెట్టుకున్నా ఏడవడం తప్పదు, ఖాయం. కాబట్టి ఇక్కడ మనం రాధాకృష్ణుల నుంచి నేర్చుకోవాలా. ఏ విధంగా మనం కూడా ఈ సంసారం నుంచి బయటపడాలంటే ఎలా రాధాకృష్ణులు విడదీయడం వీలు కాదు. రాధాకృష్ణుని విడదీయడం వీలు కాదు. మరి రాధారాణి బృందావనంలో ఉంది, మరి కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. రాధారాణి ద్వారకకు పోదు, కృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు, రాధారాణి బృందావనంలో ఉంది. మరి వేరుగా ఉన్నారు కదా, బయటికి అలా వేరుగా ఉన్నట్టుగా. కానీ వాళ్ళు అంటే ఈ సంసారంలో నువ్వు అక్కడి నుంచి మీ అమ్మ కావాలో ఉంది, నువ్వు ఇక్కడ ఉంది, గతి లేదు. కానీ దివ్య స్థితిలో ఎప్పుడు కూడా భగవంతుడు నిజానికి మనకి భక్తి గట్టిగా ఉంటే టక్కని ఇక్కడ భగవంతుడు కనబడతాడు. మనకి భక్తి గట్టిగా ఉంటే
భగవంతుడికి పరిమితులు ఏం లేవు. ఆయన అక్కడికి పోయాడు కాబట్టి ఎదురు చూస్తూ ఉండాలి, ఇక్కడికి ఎప్పుడు వస్తాడు. నీ భక్తి గట్టిగా ఉంటే అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అంటే ఇక్కడ మనం వీళ్ళని చూసుకు ఎలా మనకి కృష్ణుడితో సంబంధం ఉన్నది కాబట్టి ఎలా ఆయన మర్చిపోతాం, మర్చిపోకూడదు. కానీ మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మనకి ఈ అలవాటైంది, భగవంతుని మర్చిపోయి చావు దెబ్బలు తింటే బతకడం అలవాటైంది. ఇప్పుడు కొద్దిగా మనకి మహాత్ముల యొక్క సాంగత్యంలో మనకు కొద్దిగా తెలుస్తుంది, భగవంతుని మర్చిపోతే నాకే నష్టం, నాకే కష్టం. భగవంతుని మర్చిపోవడానికి వీలు లేదు. భగవంతుని మర్చిపోగానే మనం మాయలో పడతాం, భగవంతుని మర్చిపోగానే మనం భ్రమలో పడతాం, భగవంతుని మర్చిపోగానే మనం అజ్ఞానంలో పడతాం, భగవంతుని మర్చిపోగానే మనం తప్పులు చేయడం ప్రారంభిస్తాం జీవితంలో కదా. అందుకని ఇక్కడ ఇదెవరు జీవ గోస్వామి, పొద్దున కూడా చెప్పారు, జీవ గోస్వామి లాంటి పండితుడు భక్తుడు ఇంకోటి లేడు. అందుకని ఆయన మంచి ఎలా ఈ పాటని రాధా ప్రేమమయో కృష్ణ ప్రేమమయ రాధా, రాధా ప్రేమమయో. ఇక్కడ మొదట ముందు రాధారాణి వస్తుంది, ఆ తర్వాత కృష్ణుడు. అంటే భగవంతుడిని ఆయన శక్తి, భగవంతుడు సేవ వల్ల ఆకర్షితుడవుతాడు. భగవంతుడు భక్తి అన్న సేవ అన్న ఒకటే. భక్తి అంటే ప్రేమతో సేవ చేయడం భక్తి. మామూలుగా ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను, మందులో స్వామి చెప్పినట్టు చేయకపోతే గెట్టేస్తాడు, అంటే ఆయన చెప్పగానే చేయాలి, అది వేరు. కానీ ప్రేమతో స్వామి నన్ను భగవంతుడి సేవల్లో పెడుతున్నాడు, స్వామి నన్ను బాగు చేయడానికి చూస్తాను, అప్పుడు నీకు ప్రేమ కలుగుతుంది. అంత మన మంచి కోసం జరుగుతుంది. కానీ నీ మనసు ఎక్కడో ఉండి ఇక్కడ ఉండాల్సిన వస్తే అప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అంటే ఎప్పుడు మనస్సు ఉన్న చోట ప్రేమ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కృష్ణ ప్రేమమయో కృష్ణ ప్రేమమయి రాధారానికి 24 గంటలు పిచ్చిదానిలాగా ప్రేమోన్మాదం అంటారు దాన్ని, అంటారు ప్రేమోన్మాదం. అంటే అటువంటి ప్రేమ, రాధారాణి లాంటి ప్రేమ, రాధారాణికి ఉండేటువంటి ప్రేమ మనం ఊహించడం కూడా ఊహించలేం. నోబడీ కెన్ హ్యావ్ లవ్ ఫర్ కృష్ణ లైక్ రాధారాణి. రాధారాణికి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ ఎవరికి కూడా సంభవం కాదు. అంత విడదీయరానటువంటి, వేరు చేయలేనటువంటి పూర్తిగా. అంటే అందుకని అంటారు దీన్ని ఆదర్శ ప్రేమ, ఐడియల్ లవ్. ఎవరయ్యా నిజమైన ప్రేమకి కొన్ని జంటల పేర్లు చెప్పండి అయ్యా అంటే ఏదో చెప్పచ్చు. అనసూయ, అత్రి, అరుంధతి. అరుంధతి మొగుడెవరే? అత్రి అనసూయ, అరుంధతి భరద్వాజ. జంటలు సీతారాములు జంట. అట్లాగే రావణుడు మండోదరి అని కూడా అంటారు. తర్వాత ఎవరు సతీ సావిత్రి సత్యవ్రతుడా అని పేరు, సత్యవ్రతుడు. యమరాజు పట్టుకుపోయినటువంటి మొగుడిని సావిత్రి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. అందుకే సతీ సావిత్రి అని. చచ్చిపోయాడు. తన పతివ్రత ధర్మంతో యమరాజును కూడా బోల్తా కొట్టిస్తుంది. అంటే ఈమెకి ఇంకా ఎక్కువ తెలివితేటలు. ఆ రకంగా యమరాజు అట్టిట మాట్లాడుతూ యమరాజుతో ఏమంటుంది ఆఖరిలో, ముందు నా పతి ప్రాణాన్ని మాట్లాడు. అది వీలు కాదు, అది ప్రకృతి నియమాలు, వాడికి అంతే రాసి పెట్టింది. అంటే అట్ట ఇట అంటూ మెల్లిగా యమరాజుని బోల్తా కొట్టించి నాకు ఒక సంతానాన్ని ఏంటంటే పతి ప్రాణాన్ని తప్ప ఏదైనా అడగమంటాడు. పతి ప్రాణాన్ని తప్ప ఏదైనా అడుగు.
అంటే అట్ట మాట్లాడి నాకు ఆల్రెడీ ఒక పిల్లవాడిని ప్రసాదించండి ఏం ఒప్పుకుని అంటాడు. మొగుడు లేకుండా పిల్లాడు ఎక్కడి నుంచి వస్తాడు, భర్త లేకుండా. ఆ రోజుల్లో పతివ్రత స్త్రీ. ఇంకా ఆయన భగవంతుడే ఇది కావాలంటున్నాడు. ఎంత డెడికేటెడ్ అంటే భగవంతుడు యమరాజు పొరపాటు చేశాడు కానీ సతీ సావిత్రి పొరపాటు చేయలేదు. కాబట్టి ఆమె పాతివ్రత చాస్టిటీ అంటారు ఇంగ్లీష్లో. చాస్టిటీ అంటే లాయల్టీ. ఎక్కడ ఉన్నా కూడా యజమాని ప్రతి లాయల్టీ, తల్లిదండ్రుల ప్రతి లాయల్టీ, బతుకంతా లాయల్టీ. మిత్రుడితో లాయల్టీ. మిత్రద్రోహం చేయమాక, నమ్మక ద్రోహం చేయమాక. జీవితంలో నమ్మక ద్రోహం చేయమాక, మిత్రద్రోహం చేయమాక, పతిద్రోహం చేయమాక, ఈ రకంగా యజమానికి ద్రోహం చేయమాక, తిండి పెట్టేటువంటి యజమాని ద్రోహం చేయమాక. మానవులంతా కూడా మనకి మంచి చేసిన వాళ్ళందరికీ జీవితంలో మనం రుణపడి ఉంటాం. ఆ విధమైనటువంటి స్వభావం నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనిషిలాగా ఆలోచిస్తున్నావు కాబట్టి. లేదా ఎంతవరకు జనాన్ని వాడుకుని వదిలేయడం, జనాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. మానవులు అంటే మనకి అందినటువంటి ప్రతి సహాయానికి మనం కృతజ్ఞతను తెలియజేయాలి. థ్యాంక్స్ పెద్దానికి. ఆ రకంగా ఉండడం అది మంచి మనుషుల యొక్క లక్షణం. బీ గ్రేట్ఫుల్. భగవంతుడికి మనం ఎప్పుడూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎప్పుడు కూడా కష్టాలు పడినా కూడా భగవంతుడి ధన్యవాదాలు. ఎందుకంటే కష్టాల్లో కాళ్ళు చేతులు సరిగ్గా ఉంచాడు. మన కష్టాలు ఉండొచ్చు కానీ ఎంతోమంది కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. దానికంటే మనం మేలు కదా. కష్టాలు ఉంటే ఉన్నాయి, కొంతమంది కష్టాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. కాబట్టి భక్తులు ఎప్పుడూ కూడా గ్రేట్ఫుల్. వీళ్ళంతా మంది చక్కగా ఏదో కూరలు చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. మనకి మనలో మంచితనం ఉంటే ఇవన్నీ మనకు గుర్తుంటాయి. నేను ఈరోజు కూర్చుని భోజనం చేస్తున్నా అంటే కొంతమంది చక్కగా శ్రద్ధగా, అంతే కదా. ఇది ఆటోమేటిక్ అనుకోకూడదు. బస్ మనకు 9 గంటలకు భోజనం జరుగుతుంది, రాత్రి 8 గంటలకు ఆరతి అవుతుంది. ఆయన పనిలోకి రావాలి. నీకు అప్పుడు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. వాళ్ళు కూడా నువ్వు రుణపడి ఉన్నావు, చక్కటి ఆరోగ్యం చూపిస్తున్నారు, నువ్వు మాత్రం నిలబడి ఇటు తిరుగుతావు, అక్కడ పని చేస్తున్నారు. ఆ రకంగా కాబట్టి రాధాకృష్ణ నుంచి మనం తెలుసుకోవాలి ప్రేమ అంటే ఏంటి, వాట్ ఈజ్ రియల్ లవ్. నాకు ఎలాంటి ఇబ్బంది అయినా కలగనండి, నాకు ఎలాంటి కష్టమైనా కలగనండి, నాకు ఏ లోటైనా రానండి, కానీ ప్రేమ అంటే నేను ప్రేమించిన వాడికి నేను వాడిని సుఖపెట్టాలి. అంటే రాధారాణి ఎప్పుడు కూడా ఆ కృష్ణుడు అంటే ప్రేమ. నేనెంత కష్టపడుతున్నా ఏమైనా పట్టించుకోలేదు. కృష్ణుడిని సంతోషపెట్టడానికి ఏమన్నా కూడా చేస్తాను, ఆ ప్రాణాలైనా కూడా ఈడదు. అందుకని కృష్ణ ప్రేమమయి రాధా ప్రేమమయ హరి జీవనే నిజనే నిత్యం. మన జీవితం బాగుపడాలంటే ఎప్పుడు ఎన్ని గుర్తుండాలి, రాధాకృష్ణ గుర్తుంటే మనం కూడా స్టెప్ అప్, మెల్లిమెల్లిగా మనం కూడా, నేను కూడా ఒక మంచి వ్యక్తిగా, మంచి భక్తుడిగా ఎదగాల. లేకపోతే ఏం చేస్తాం జీవితంలో. రెండో లైన్లో కృష్ణశ ద్రవిణం అంటే ధనం. జీవితంలో మనం ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషికి అంటే ధనం మూలం మీదం జగత్. ఈ సంసారం అంతా డబ్బు చుట్టూరా తిరుగుతుంది. డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం, డబ్బుని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం, డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం, మనకి ప్రేమ ఉండే వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెట్టడం. అంటే నువ్వు
ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఒక పైసా ఖర్చు పెట్టకుండా అర్థమైపోతుంది వీడు ఒక నాన్సెన్స్, వీడు పైకి ఉచిత మాటలు మాట్లాడి. కానీ ఎప్పుడు అదే ప్రేమ ఉందంటే నువ్వు ఖర్చుకు వెనకాడవు, రెడీ బస్. అంటే ప్రేమ ఉంటే నీకు ఖర్చు అనేది డబ్బు అనేది విషయం కాదు. ప్రేమ ముందర, తర్వాత డబ్బు. ప్రేమ లేని చోట డబ్బు 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 ఎందుకు ఖర్చు పెట్టాలా, ఎందుకు ఇవ్వాలా, ఏం చేయాలా. ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చావా మందిరంలో? అబద్ధం. ఒక 10 రూపాయలు ఎప్పుడైనా ఉండీలో వేసా ఇప్పుడు దాకా? చెప్పాను నేను బతుకు చూడు. ఈ ఫ్యాషన్లో మాత్రం పోతూ ఉంటాడు. రకరకాల హెయిర్ కట్కి ఎంత ఖర్చు పెడ, గుండు కొట్టుకో, అడిగి చూపించుకోవాలి, శుద్ధంగా గుండు కొట్టుకోవాలి. అంటే హెయిర్ కట్కి 150 రూపాయలు ఖర్చు పెడతాడు. ఇప్పుడు దాకా హుండీలో ఒక 10 రూపాయలు వేయలేదంట. దుర్మార్గుడే కదా, ఒక 10 రూపాయలు. చా ఏం గ్రేట్ఫుల్నెస్. అవునా కదా, ఇక మన మందిలో ఉంటాం, తింటున్నాం. ఇప్పుడు 5 రూపాయలు 2 రూపాయలు కనీసం. అది ఏమి నచ్చ చెప్పా. ఇప్పుడు డబ్బులు దేవుడి దగ్గరికి వచ్చి ఒక 1000 రూపాయలు దేవుడికి, దేవుడే మనల్ని అంతా కాపాడుతున్నాడు. దేవుడికి నేను కూడా దానం ఇవ్వడం ప్రారంభిస్తాను. కొంత మన చేతికి నోట్లు వస్తున్నంత వరకు కొంత ఆ దేవుడికి కూడా పోతూ ఉండాలి ఆటోమేటిక్గా. మన చేతికి నోట్లు వస్తున్నంత వరకు ఆ నోట్లో కొంత వాపస్ దేవుడికి. అప్పుడు మీకు సప్లై ఎప్పుడు ఆగదు, నిరుద్యోగం అనేది ఉండదు, ఎప్పుడు వస్తానంటే. ఎందుకంటే దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా వృధాగా పోదు. అది 10 రెట్లే 100 రెట్లే. మీరు భక్తి లేకుండా ఇచ్చినా మీకు తోడవుతుంది. ఇంక భక్తితో ఇచ్చారంటే 100 రెట్లు అయిపోతుంది. మహారాజు గారు డబ్బులు పట్టుకున్నారు, గమ్ము నిండిపోతాం. అది ఒక రకమైన భక్తి. లేదు మన మంచి కోసం మహారాజు మన దరిద్రం పోవడానికి, మన పనులని అవ్వడానికి మహారాజు ఇట్లా బతికితే బాగుంది అన్నాడు. ఆల్రెడీ స్వామి సంతోషంగా, తప్పదురా బాబు ఒప్పుకోవడం కాదు, సంతోషంగా ఆల్రెడీ స్వామి మీకు తెలుసు మా మంచి చెడు ఏందో తీసుకోండి, వెంటనే ఆలోచించక్కర్లేదు. అంటే ఈ రాధాకృష్ణ బాగా అంతా మన తలకెక్కుతూ ఉంటాయి. టైం అయిపోయింది, ఇంకేం అరిపోను. 2 minutes లేట్, 8:15. ఎక్కడికి పోయింది సంపూర్ణం? ఎక్కడికి పోయింది? అలా. సో మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. రాధా మహారాణికి, రాధా